హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకుల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారంటే అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి లంచ్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు స్పెషల్స్ వచ్చేసి గుమ్మడికాయ మసాలా వేపుడు అండి, తర్వాత బీన్స్ ఫ్రై, పప్పు పాలకూర అండ్ ఓట్స్ రోటీ అండి. ఇవి ఈరోజు స్పెషల్స్ అనమాట. ఇంకా మనము రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ఎంతో రుచిగా ఉండేటువంటి గుమ్మడికాయ మసాలా ఇగురు కోసం బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకున్నాము. అదంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఈ లోపు మనము గుమ్మడికాయని పైన పీల్ తీసేసుకుని దాని పీచుతో పాటు వేసేసుకుంటాం. ఓన్లీ సీడ్స్ మాత్రం తీసేస్తాము. ఆ పీచు వల్ల మనకి ఏంటంటే మంచిగా ఫైబర్ వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్నాయి ఈ సైజులో ఇంకా యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసానండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది గుమ్మడికాయ, అసలు టైం తీసుకోదనమాట. ఇంకా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బెల్లము వేసుకున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరే వరకు మనము పెట్టేసుకుంటామండి. లో టు మీడియం ఫ్లేమ్ లో. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనండి. మీకు తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రోటీస్ తో కానీ వైట్ రైస్ తో కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ పాలకూర పప్పు కోసం నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో 7-8 పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న పాలకూర వేసుకుని 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. సరిపడా వాటర్ వేసుకుని తర్వాత అది ఉడికిపోయింది, మెదుపుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై అవనివ్వాలండి. మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటామండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసుకుని వెంటనే మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఈ లోపు ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. దాని నుంచి తీసినటువంటి చింతపండు రసం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో మసాలా వేస్తామండి. ఇంకా దించుకునే ముందు 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మనం మొత్తం మిక్స్ చేసుకుని దించుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వేడిగా మన పప్పు పాలకూర రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి. ఎంతో రుచిగా ఉండేటువంటి బీన్స్ ఫ్రై కోసం ముందుగా బీన్స్ హెడ్ అండ్ టైల్ కట్ చేసుకుని మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా స్టీమ్ చేసేసుకుంటామండి. చక్కగా స్టీమ్ అయిపోయింది, మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ లో పోపు చేసేసుకుందామండి. దీనికి బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసుకుని వెంటనే స్టీమ్ చేసుకున్నటువంటి బీన్స్ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా దానికి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. సింపుల్ గా అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మీద గానీ ఏదైనా రసం మీద గానీ నంచుకోవడానికి బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా ట్రై చేయకపోతే ఇదైతే మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అనమాట. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా వేడిగా సర్వ్ చేసేయడమే. లంచ్ కోసం నేను ఇక్కడ ఓట్స్ అండ్ చపాతీ పిండి అంటే మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుని రోటీస్ చేస్తున్నానండి. దానికి గాను ఒక స్మాల్ బౌల్ ఓట్స్ని గ్రైండ్ చేసుకుని మెత్తగా పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఈ గరిటతో నేను 3 గరిటలు నార్మల్ ఆటా తీసుకున్నానండి, మల్టీగ్రెయిన్ ఆటా. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, అదేవిధంగా 1 కప్పు పాలకూర వేసుకుని కొంచెంగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా చక్కగా సాఫ్ట్ గా కలుపుకుంటామండి. ఇంకా ఇప్పుడు పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ ని ఆ విధంగా మనం వేసుకుంటే ఏంటంటే పై పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ రెస్టింగ్ వదిలేస్తామండి. రిక్వైర్డ్ సైజ్ బాల్స్ తీసుకుని ఇంకా రోటీస్ లాగా మనము ప్రెస్ చేసేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ నార్మల్ అంటే మీడియం సైజు రోటీస్ చేస్తున్నాను. దానికి ఈ మాత్రం బాల్ సరిపోతుంది అనమాట. ఇది నార్మల్ చపాతీ పిండి లాగా మనకి సాగదండి, ఓట్స్ కదా. ఆ బాల్ కి ఈ మాత్రం సైజ్ అవుతుంది అంతే. మనము ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా కాల్ చేసుకుంటూ ఆయిల్ కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అసలు వద్దనుకున్నా కూడా వేసుకోవడం అవసరం లేదండి. మనకి ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవచ్చు. మిగిలిన పిండి మనం ఎప్పటిలాగా ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి 1 or 2 days. ఇంకా రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి. ఇంకా వేడిగా ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను ఓట్స్ రోటీస్ అండ్ స్మాల్ బౌల్ రైస్ అండి. ఇంకా తర్వాత పప్పు పాలకూర, బీన్స్ ఫ్రై, గుమ్మడికాయ వేపుడు. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.